తన కెరీర్లో 50వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీ బడ్జెట్తో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కలిసి 3.5 సంవత్సరాల పాటు టైం కేటాయిస్తూ గేమ్ చేంజర్ చిత్రాన్ని రూపొందించారు నిర్మాత దిల్ రాజు. కాగా ఈ సంక్రాంతికి ఈ సినిమాతో పాటు అతను నిర్మించిన మరొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్న ఈ రెండు కూడా పండుగ సందర్భంగా విడుదల చేస్తూ ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. చక్కని చొక్క అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. కాగా ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మీడియా జర్నలిస్టులతో పలు విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు వచ్చే సినిమాల కోసం మన ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఒరిస్సాలో కూడా తెలుగు సినిమాలకు క్రేజ్ రేంజ్ పెరుగుతున్న కారణంగా ఈ సంక్రాంతికి 2 సినిమాలను విడుదల చేస్తున్నాము. మా గేమ్ చేంజర్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. 3.5 ఏళ్ల ప్రయాణం ఇది. కమర్షియల్ అంశాలతో పాటు రెస్పెక్ట్ గా ఫీల్ అయ్యే సినిమా అవుతోంది. శంకర్ గారి శివాజీ తరహాలో హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ మరికొన్ని ఆసక్తికర సీక్వెన్సెస్ విజిల్స్ కొట్టేలా ఉంటాయి. పాటల విజువల్స్ గ్రాండియర్ కోసం 75 కోట్లు ఖర్చు పెట్టాం. శంకర్ గారి ఇండియన్ 2 రిజల్ట్ తో ఆయనపై విమర్శలు వచ్చాయి. దాంతో ఈ కథ మీద చాలా సార్లు డిస్కషన్లు కూడా పెట్టుకున్నాం. ఈ మూవీ రిజల్ట్ హీరో గారికి మీకు నాకు ఎంతో ముఖ్యమని చెబుతూ వర్క్ చేస్తూ వచ్చాం. అనుకున్నట్లుగానే మంచి అవుట్పుట్ వచ్చింది. ఇక నేను నిర్మించిన మరో మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు హీరోగా అనిల్ రావుపూడి కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. F2 లాగా వీరి కాంబో మరోసారి బిగ్ హిట్ కాబోతోంది. అలా 2 సినిమాలతో ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఆ మధ్య వరుస పరాజయాలతో నాకు స్టోరీ జడ్జ్మెంట్ పోయిందా, మళ్ళీ కాంబినేషన్లకే వెళ్ళాలా అని ఆలోచించా. చేతిలో ఉన్న సినిమాలపై సమీక్షించుకున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది, లేకుంటే చాలా కష్టం. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం ఈ 2 చిత్రాలను నాకు కంబ్యాక్ ఫిలిమ్స్ అని నమ్మకంగా ఉన్నా. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సపోర్ట్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయి తిరుగు ప్రయాణంలో 2 వ్యక్తులు యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. వారికి చెరో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. ఈ 2 కుటుంబాలకు అండగా నిలబడతాము. అలాగే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి వస్తున్న సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వటం, టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చింది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే కలుస్తామని దిల్ రాజు తెలిపారు. కాలేజ్లోనూ ఆఫీస్లోనూ మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి.